பிரசாத் சார் அம்மா பிரசாத் சாருக்கு ஒரு லெட்டர் வந்திருக்குமா? அவர் வரது கொஞ்சம் லேட் ஆகும், இப்படி கொடுங்க. சரிம்மா. పెంటా పరబ్రహ్మం గౌడ వీధి అల్లిపురం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. ఎవరప్ప పెంటా పరబ్రహ్మం? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అన్నయ్యతో ఎక్కడికైనా వెళ్తే ప్రాణాలు పోతాయినా? ఎడాపెడా మృదంగా వాయించేస్తాడు. తప్పించుకొచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. పెంటా పరబ్రహ్మం ఎవరండి? అదేంటండి, బ్రహ్మం అంటే బ్రహ్మరాక్షసు అన్నట్టు బెదిరిపోతారు. అతనెందుకు? అతని దగ్గర నుంచి లెటర్ వచ్చింది, విప్పి చదవండి. లెటరా? నువ్వు చదవలేదా? ఒకళ్ళకి వచ్చే లెటర్ నేను చదవను. మనలో మనకేంటి డిసిప్లిన్. మా నాన్న నన్ను అమెరికన్ స్టైల్లో పెంచారు. ఇతరుల ఉత్తరాలు నేను చదవను, మీరు చదవండి. నాకు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి. దట్స్ గుడ్, వెరీ గుడ్. అమ్మాయి, మీ నాన్న చచ్చి ఏ లోకాన ఉన్నాడో కానీ బతికిపోయాడు. అమెరికన్ స్టైల్లో పెంచాడు. అదే ఇండియన్ స్టైల్లో పెంచుంటే బాబు చచ్చిపోయేవాడిని. నా కొడక, అక్కడ ఎవరి తలలో తెల్లెంట్రుకలు పీకుతున్నావురా తలమాసిన యాదవా? నువ్వు ఆదివారం ఇక్కడికి రావాలి. మంగ తయారుని తీసుకెళ్లి కాపురం ఎట్టాలి. లేకపోతే నేను కోడల పిల్లని తీసుకుని సోమవారం అక్కడికి వస్తాను. నిన్ను పుచ్చుకొని నీ బాబు. ఏంటా అడావిడి? ఆయన ఉత్తరం రాశారు, చదవండి. ఓరు బాబు, వాడు ఉత్తరం చూసేంతగా తబ్బిబ్బైపోతే రేపు కాపురాన్ని తీసుకెళ్తే కళ్ళు తిరిగి గడిపోతావు. అప్పుడు తొందరగా చదవండి. ఏ రాసి ఉంటాడమ్మా? అక్కడ ఇల్లు దొరకలేదు, దొరికిన తర్వాత నా పిల్లాన్ని తీసుకెళ్తానని రాసి అంతే రాశాడు. ఎదవ నా కొడుకు. ఆడు మాయల పైకి నా కొడుకు అమ్మా. సామాను డేటి వాళ్ళ తల్లిని ఏమార్చి 8వ నెలలోనే పుట్టేశాడు. నేను సామాను నేటి నా తల్లిని ఏమార్చి 6వ నెలలోనే పుట్టేశాను. ఈసారి అడిగి నిప్పుతో ఉత్తరం రాస్తాను, ఎలా రాడో చూస్తాను. ప్రసాద్ సార్ వస్తున్నా. ప్రసాద్ సార్, మీకు ఆఫీస్కి టెలిగ్రామ్ వచ్చి ఉండదు సార్. నా పోతావు సార్. మదర్ సీరియస్. ఎక్కడి నుంచి అండి టెలిగ్రామ్? నా ఫ్రెండ్కి చాలా సీరియస్ గా ఉందట. అర్జెంటుగా బయలుదేరమ్మని టెలిగ్రామ్ వచ్చింది. అయ్యో పాపం, వెళ్ళి చూసిరండి. అమ్మా నువ్వు యారా ప్రసాదం, ఇదేనా రావడం? అదేంటి నీకు సీరియస్ గా ఉంది టెలిగ్రామ్ ఇచ్చారు? సీరియసా? నాకా? సీరియస్ గానే ఉంది మీ నాన్నకి. అవునరా, సీరియస్. నీ బాబు ఏమో సీరియస్. ఇల్లానికి ఉత్తరం రాయడం మర్చిపోతావా? నే ఉత్తరం రాస్తే ఇల్లు దొరకలేదు, నాకు ఉత్తరం రాస్తావా? అవును డాడీ, నేను నిజం చెప్తున్నాను. నిజంగా దొరకలేదు. మీరు అర్థం చేసుకోరేంటి? నేనే మన పశువుల సాలాంటి గదిలో 10 మందిలో 11వ వాడిగా ఉంటున్నాను. అయితే పని చేయరా, 12 దానిగా నీ పెళ్ళని తోలికే. ఆ పశువులతోటి చెప్పు నా పెళ్ళం వచ్చింది, మేము కాపురం చెయ్యాలా, మీరు బంధువులతోటి వెళ్ళిపోండి అని చెప్పు. ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి. చుట్టుపక్కల జాగ్రత్తగా ఉండు. అబ్బా ఇదేమిటే, అసలే ఊరుగా నూరు. ప్రసాదం కూడా ఇంటి పట్టున ఉండడు. ఆడు చేస్తుంది ఉద్యోగం. పెళ్ళాన్ని పోషించలేకపోతే ఉద్యోగం మానేరా? అమ్మా, ఉద్యోగం మానేయడమే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేయడం అంత సులభం కాదు డాడీ. పెళ్ళాన్ని వదిలేయచ్చు అన్నమాట. ఇల్లు లేకపోతే పెళ్ళాన్ని నెత్తిన ఎక్కించుకరా. నీకు నీ పెళ్ళానికి 2 టికెట్లు కొన్నాను. రేపు మీరిద్దరు పట్టం బయలుదేరుతున్నారు. ఎలా తీసుకెళ్ళమంటారు డాడీ? అక్కడ ఇల్లు ఖాళీ లేవు. అక్కడ ఇల్లు దొరకవు డాడీ. అక్కడ ఇల్లు ఖాళీ లేవు డాడీ. ఎలా తీసుకెళ్ళమంటారు? ఎలా తీసుకెళ్తావని నిన్ను అడిగితే నన్ను చెప్పుచ్చుకొట్టు. తీసుకెళ్ళకపోతే నిన్ను నేను చెప్పుచ్చుకొడతాను. మొగుడిని ఎత్తికి ఎక్కకూడదు, అలా అని మొగుడిని నెత్తిన ఎక్కించుకోకూడదు. మంచిగా ఉండి కొంగును ముడేసుకోవాలి. దీనికా ఏం చేయను, కూతురుకు చెప్పాల్సిన మాటలు కోళ్ళకి చెబుతున్నాను. నోరు లేని బిడ్డాయే. ఏమండి, ఈ రైలు ఎన్ని రోజులు కూరెళ్తుందండి? అయ్యో బాబోయ్, ఇదేం రైలండి? దీని చెమ్మడా, ఒకటే గోల ఒకటే పరుగు. ఎందుకు చూస్తారు? ఇలా గబగబా వెళ్ళి తిరగబడిపోతే ఎంత ప్రమాదం. అందరూ నవ్వుతున్నారే. ఎవరు నవ్వుతే నాకేమిటండి? ఇది ఆగరవాడు చెప్తాను. దిగి మళ్ళీ ఎక్కితే అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్ రీనా, గుడ్ మార్నింగ్. నువ్వు వచ్చావేంటి? అవును, అన్న ప్రకారం ఈ రోజు మీరు రాకపోతే నేనే వైజాగ్ వచ్చేదాన్ని. రీనా, జస్ట్ మినిట్. కమాన్ యా. ఈ బాక్స్ పట్టుకో, ఫ్రెండ్ వచ్చాడు, టాటా చెప్పి వస్తాను. ఓకే? అలాగే. ఆవిడెవరండి? ఆడాఫీసరా? చూస్తే కనపడలా? ఇదిగో, నేను అర్జెంట్గా దిగబెట్టి వస్తాను. నువ్వు వెళ్ళి అది ఆ చెట్టు కింద కూర్చో. బాబోయ్, ఆ చెట్టుకి దొక్కదానికి ఎలా కూర్చోవాలంటే నాకు భయం వేస్తుంది. చెప్పింది తొందరగా వచ్చేయాలి. సర్లే నువ్వు వెళ్ళా.
తొందరగా రండి. వెళదామా? లెట్స్ గో. మీ ఫ్రెండ్కి ఎలా ఉందండి? ఏమండి మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? వాడికి బాగానే ఉన్నాడు, కానీ నా నెత్తికో పెద్ద బరువు తగిలించాడు. ఏమిటది? ఏం లేదు, ఒక పాతకాలం పెట్టిలో ఫైల్స్ అన్ని పెట్టి ఒక ఫ్రెండ్కి ఏమని ఇచ్చాడు, అది స్టేషన్లో మర్చిపోయాను. అరే, మీ ఫ్రెండ్ ఇలాంటి బాధ్యత అప్పచెబితే దాన్ని అలా నిర్లక్ష్యంగా వదిలేస్తారా? ఇప్పుడు ఏం చేయాలో నాకేం తోచడం లేదు. ఏం చేయడం ఏంటండి? ముందు మీరు స్టేషన్కి వెళ్ళి వెతకండి, లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోతారు. దాన్ని ఎవరు తీసుకెళ్ళరు. ఏ? అది పాతకాలం పెట్టి, దాని మొహం కూడా ఎవరు చూడరు. ఎవరు చూడకపోయినా మీకు తప్పదుగా. వెళ్ళండి ప్లీజ్. సరే, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఏదో రోజు నన్ను కూడా మర్చిపోయేటట్టున్నారు. ఏజ్ ఎంత నేర్చినా ఎంత చూచినా ఓహో బావా ఎప్పుడు వచ్చి తీవు సుకులే. నన్ను చూస్తుంటే నీకు ఆటగా ఉందా? అలా పెరిగిపోతుంది. చూడాటి దరిద్రపోయి నేను నడుస్తుంటే మంచి నీకోలేంటి? దరిద్రపోతే సంతోషించాలి కానీ ఎందుకు అరుస్తావు? బాగున్నారు, మేము రావాలం. కావాలంటే మోహన్ దాకా అనిపిస్తాను, విను. సరిగా పదసా. స్టాప్ ఇట్ ఐ సే. అన్నయ్య, నోరు మూసుకో, ఊరుకోలేవు. ఊరికి ఆయన కన్ఫ్యూజ్ చేస్తావు. అమ్మా తల్లి, నా సంగీత సితార ఏం పని చేయట్లేదు మీ ఆయన దగ్గర. నీ సంసారమైన కాస్త వాయించు. మనసే అందా. నీకు అదే శృతి? శృతి తప్పిన వీణలు అన్నట్టు మీ పెట్టేదండి దొరకలేదా? లేదు నిన్న పొద్దున్నుంచి ఇప్పటిదాకా వెతుకుతూనే ఉన్నా, దొరకలేదు. కోల్పోయినవి దొరకనప్పుడు కృంగిపోకండి. నిస్సత్వ సమయాల్లో సత్తువ ప్రసాదించేది నెస్కాఫే. 3 నెస్కాఫే. ఏమిటో ఎలా చూస్తున్నావు? ఆవిడ కొత్త పని మనిషి, పేరు మంగతయారు. మంగతయారు ఈయన మా చెల్లెలి మొగుడు. బావా, ఈమె కూడా నీకేసే. స్టేషన్లో నువ్వు తెచ్చుకున్న పెట్టెను పోగొట్టుకున్నావు, అదే స్టేషన్లో ఈమె కట్టుకున్న భర్తనే పోగొట్టుకుంది. దొందే. ఎవరివిడ? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు స్టేషన్కి వెళ్ళి ఎంతసేపటికి రాకపోయేసరికి నిన్ను వెతుకుంటూ నేను స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఈవిడ ఒంటరిగా ఏడుస్తూ కనపడింది. ఎవరమ్మా నువ్వు అని నాకు తెలిసిన భాషలో అన్నిట్లో అడిగాను. తెలుగు వినపడేసరికి ఈవిడ మొహం చాటంత అయింది. పాపం, ఈవిడ కదా శివరంజన్ రాగం అనుకో. ఈవిడ మొగుడు ఒట్టి సుంఠ, వెధవ, ఇడియట్, రాస్కెల్. ఇప్పుడే వస్తానని చెప్పేసి ప్లాట్ఫామ్ మీద ఈవిడ వదిలేసి ఇంతవరకు రాలేదు. అటువంటి వెధవని చెప్పుతో చెడామరా కొట్టిన ఏం తప్పులేదు. స్కౌండర్.